చెప్పారు నాకు వచ్చి. బట్ నేను అసలు నమ్మలేదండి. ఎందుకంటే ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నాకు అస్సలు ఐడియా లేదు. అంటే న్యూస్ వచ్చిన 5 minutes కూడా నేను ఇంకా నిజమా కాదా అనే ఇదిలోనే ఉన్నాను. బట్ నిజంగా షేర్ చేశారని తెలిసాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తన అద్భుత గాత్రంతో యావత్ భారతదేశాన్ని, అలాగే ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మెప్పించారు విజయవాడకు చెందిన యువ గాయని శ్రీలలిత. కనకదుర్గమ్మ భక్తి గీతాన్ని గత ఏడాది ఆలపించిన గీతాన్ని స్వయంగా మోడీ ట్వీట్ చేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. మనతో పాటు శ్రీలలిత ఉన్నారు. నమస్తే అండి. ముఖ్యంగా ఈటీవీ తరఫున మీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ పాటకు సంబంధించి ట్వీట్ చేసిన క్షణం మీకు ఏ విధంగా అనిపించింది? మీకు ఎలా ఈ సమాచారం తెలిసింది? మీ పాట ఏ విధంగా అంతవరకు చేరింది? మార్నింగ్ మా హస్బెండ్ చెప్పారు నాకు వచ్చి. బట్ నేను అసలు నమ్మలేదండి. ఎందుకంటే ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నాకు అస్సలు ఐడియా లేదు. అంటే న్యూస్ వచ్చిన 5 minutes కూడా నేను ఇంకా నిజమా కాదా అనే ఇదిలోనే ఉన్నాను. బట్ నిజంగా షేర్ చేశారని తెలిసాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ పాటని ఎప్పుడు మీరు స్వరపరచడం జరిగింది? ఎప్పుడు పాడారు? దీని రీచ్ ఎలా వెళ్ళింది? ఇది అంటే నేను గత 7 yearsగా దసరా సిరీస్ అని చేస్తున్నానండి. అంటే ఒక 10 పాటలు, ఇప్పటికి ఒక 70 పాటలు అమ్మవారి పాటలు పాడుంటాను నేను గత 7 yearsగా. సో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ 2025లో దుర్గా అమ్మవారి, మన కనకదుర్గ అమ్మవారి మీద ఈ పాట పాడడం జరిగింది. ఇది యాక్చువల్లీ భజన్ సంప్రదాయానికి చెందిన పాట. మా మావయ్య వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. అయితే దీనికి మంచి ఆర్కెస్ట్రా, తర్వాత విజువలైజేషన్ ఇదంతా కూడా చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను ప్రతిసారి కూడా జస్ట్ అలా ర్యాండమ్గా మామూలుగా ప్రజలకి మంచి సంగీతం వినిపించాలన్న దీంతోనే చేస్తూ ఉంటాను. బట్ అలాంటిది ఈ రోజున ఆయన షేర్ చేయడం ఇంకా ఇంకా ఆనందంగా ఉందండి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి వినత పూరిత వేదగాత్రి వీరభద్రుని మాతరో కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ముఖ్యంగా చూస్తే ఈ పాటలో ముఖ్యంగా ప్రధానమంత్రిని ఏ అంశాలు బాగా ఆకట్టుకున్నాయి అనుకోవచ్చు? ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఇది నేను చెప్పినట్టుగా మా మావయ్య వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న ఈ భజన మనకి అందరూ కూడా పాడుకునే విధంగా ఉంటుందండి. అంటే అటు సంగీతం వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేయగలరు మ్యూజిక్ని ఇందులో. అండ్ ఆల్సో మేము ఆడియో పరంగా కూడా డ్రమ్స్ యాడ్ చేయడం జరిగింది. ఈశ్వర్ గారని ఆయన డ్రమ్స్ ప్లే చేశారు లైవ్లో. అది తర్వాత రఫీ అన్న కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేశారు. అంటే ఆధునిక పద్ధతిలో ఈ పాట చేశాం కొంచెం, అంటే ఆ బీజిఎమ్స్ అన్నీ పెట్టి. తర్వాత మిక్సింగ్ కూడా అమ్మపండు అంకుల్ ఆయన చేశారు. అండ్ వీడియో పరంగా మేము, అంటే మా హస్బెండ్ ఈసారి మొత్తం కనకదుర్గ అమ్మవారి అలంకరణ సెట్ లాగా వేశారనమాట. అంటే గుళ్ళో అమ్మవారి ముఖం ఎలా ఉంటుందో సేమ్ అదే విగ్రహం తెప్పించి శర్మ గారని ఆయన తయారు చేయడం జరిగింది ఆ సెట్ అంతా. అదొకటి ఆస్పెక్ట్ చాలా బాగుంటుంది ఆ వీడియోలో. అండ్ ఎడిటింగ్ కూడా మా టీం ఉన్నారు. సో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధతో ఈ పాటలన్నీ కూడా చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ ఈ పాట ప్రత్యేకంగా సునీల్ రెడ్డి అని ఆయన ఎడిటింగ్ చేశారు. అంటే ఒక గ్రాండియర్ ఉంది ఆ సాంగ్లో. ఆ డివోషన్, ఆ వైబ్ అదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా ఇటు విజువల్లీ అండ్ ఆడియో వీడియో పరంగా ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్య ఇదేంటంటే ఈ పాటకి మా నాన్నగారు, మా మావయ్య ఇద్దరు సపోర్ట్ అందించారు, కోరస్ పాడారనమాట. సో ఇట్స్ అ వెరీ మెమరబుల్ సాంగ్ ఫర్ మీ ఆల్సో. అంటే ప్రధానమంత్రి ట్వీట్ తర్వాత రాత్రే శ్రీలలిత అనే పేరు చాలా వరకు మారుమోగిపోయింది. ఇది అంతా చూస్తే మీరు చిన్నప్పటి నుంచి సంగీతంలోకి రావడం, నేర్చుకోవడం, ఇన్నేళ్ల జర్నీలో ఒక్క పాట ఒక సంచలనంగా మారింది. ఇది మీ సంగీత జర్నీని ఎలా మారుస్తుంది, ప్రయాణాన్ని అనుకుంటారు? అంటే నా ఐడియాలజీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా
ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు నువ్వు పని చేయగానే ఫలితం ఆశించుకో అంటారు కదా. సో అటువంటి టైప్ ఆ మైండ్ సెట్లోనే నేను ఎప్పుడు పెరిగానండి. సో నేను ఏ పాట చేసినా కూడా నేను ఆ రిజల్ట్ గురించి ఏమీ ఆ టైంలో ఆలోచించాను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బెస్ట్ అనమాట. ఆ బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నామా, దానికి ప్రజలు ఆనందిస్తున్నారా అన్నదే చూస్తాను తప్ప దీనివల్ల నాకేదో అవుతుంది అని అదేం లేదు. బట్ ఇవాళ జరిగిన దానికి చాలా సంతోషంగా ఉంది. బట్ నేను నా మ్యూజిక్ జర్నీని ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో, అంటే లైక్ ఇలాంటి డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకు తీసుకురావాలి అన్న ఇన్స్పిరేషన్ అయితే నాకు ఆయన ఇచ్చారు. సో ఇంకా రెస్పాన్సిబుల్గా నేను పాటలు పాడి తర్వాత మన ఈ యొక్క ఇండియాలోనే మనకి చాలా మంచి మంచి లిటరేచర్ ఉంది. అంటే ఆదిశంకరాచార్యుల వారు రాసిన స్తోత్రాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని మనం ఏ రకంగా ఇప్పుడున్న యూత్కి మనం తెలియజేయగలం అన్నది నా వంతు ఇదిలాగా నేను పాటలు పాడదాం అనుకుంటున్నాను. స్వర్ణమణిమయ రత్నభూషణ కాంత కిరణ ప్రభాసిత పద్మరాగనిలోత్పలాంచిత హస్త కంకణ భూషిత దేవ ఋషిగణ స్తూయమాని దివ్య తేజసమోన్నత కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి అంటే ఇప్పటి వరకు చూస్తే మీరు ఎన్ని రకాల ఈ తరహా ఆల్బమ్లు కానీ ఈ తరహా పాటలు కానీ తీసుకురావడం జరిగింది. మీరు సొంతంగా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. దీని గురించి చెప్తారు? సో నేను 2021లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో లైక్ నార్మల్గానే జనాలకి వినిపించాలి పాటలు అంటే ఇప్పుడు లాక్డౌన్ కూడా ఉంది. సో మ్యూజిక్ అనేది చాలామందికి హెల్ప్ అయింది. అంటే వాళ్ళు కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడానికైనా కొంచెం కామ్గా ఉండడానికైనా పాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడ్డాయి అనవచ్చు. సో అందుకని నేను ఇదిలోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ నెమ్మదిగా ఇలా అమ్మవారి పాటలు, కృష్ణుడి పాటలు, రాముడివి, శివుడివి, తర్వాత నేను కొన్ని దేశభక్తి గీతాలు కంపోజ్ చేసి పాడడం. సో ఇలాగా నా జర్నీ స్టార్ట్ అయింది యూట్యూబ్లో. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ నా ఒక మహాకనకదుర్గ అనే పాటకి 3 crores పైన వ్యూస్ వచ్చాయండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల, అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఎక్కువ డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ ఎక్కువ వినట్లేదు కదా, ఏమవుతుంది అనుకున్నా. బట్ ఐ వాజ్ రాంగ్ అనమాట. ఇప్పుడు కూడా సెన్సీస్ నాకు తెలిసి వింటున్నారు. ఈ కల్చర్కి ఇంకా ఇది ఉంది అని నాకు అర్థమైంది. ఎన్ని ఆల్బమ్లు చేశారు? ఆల్మోస్ట్ ఒక 500 సాంగ్స్ ఉన్నాయి యూట్యూబ్లో. సృష్టి స్థితి లయకారిణి త్రిపుర త్రిజగంధిని అష్టభుజముల ఆదిశక్తి హరుణి మానస చోరిణి ఇష్టదేవత విరాట్ రూపి విష్ణు మాయ విలాసిని కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి గతంలో మిమ్మల్ని కేజే యేసుదాసు గారి తాలూకా మనవరాలు అన్నట్టుగా పొరపడిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి ట్వీట్ తర్వాత శ్రీలలిత గొడపాటి అనే విధంగా మీ సంతకం ఉంటుంది అనుకోవచ్చా? శ్రీలలిత గుడిపాటి అంటే సంతకం ఉంటుందా అని అనుకుంటున్నా. అంటే ఉంటుందా ఉండదా అని మీరు అడుగుతున్నారా? ఓకే. అంటే ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాను. బట్ నాకేంటంటే మ్యూజిక్ ఈజ్ ద హీరో ఫర్ మీ అనమాట. సో ఫస్ట్ అది ఉంటే చాలు, దాని తర్వాత నేను ఉన్నా లేకపోయినా పర్లేదు. అంటే చాలా వరకు చూస్తే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మీరు కర్ణాటక సంగీతం వీటిలో నేర్చుకున్నారు, చాలా సంప్రదాయబద్ధమైనటువంటి పాటలతో మీ జర్నీ సాగిస్తున్నారు. ఈరోజు వెస్ట్రన్ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలామంది యూత్ని ప్రభావితం చేస్తున్నాయి. సో ఇప్పుడు యూత్ ఎలాంటి ఆలోచనలో ఉంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను కూడా అనుకునేదానండి, అంటే వెస్ట్రన్ సాంగ్సే వింటారు అలాగా ఉంటుంది అని. బట్ నేను ఇప్పుడు చూస్తున్న సెన్సీస్ అయితే భజన్స్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఒక పక్క కృష్ణుడి పాటలు, అంటే వాళ్ళకి ఈ డ్రమ్స్ ఇలా ఆధునిక ఇన్స్ట్రుమెంట్స్తో మనం ప్రజెంట్ చేస్తే
ఐ థింక్ వాళ్ళు కూడా వింటారు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు మనకి పప్పన్నం కూరన్నం కలిపి పెడితే ఎవరైనా తినేవాళ్ళం కాదు. అదే ఏదో బిర్యానీ చేసి పెడితే తినేవాళ్ళం. అంటే అది అన్నమే ఇది అన్నమే, బట్ చేసే పద్ధతి ఉంటుంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే మేబీ స్టైలింగ్ని జోడ్ చేసి మనం ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు వింటారని నా ఉద్దేశం. మహామంత్ర మహారాజ్య మహామంగళరూపిణి మహాపాతకనాశిని శ్రీ మహేశ్వర్య ప్రదాయిని మహాదేవి మహాలక్ష్మి మహాతాండవ సాక్షిని కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి అంటే ఇప్పుడు చూస్తే శాస్త్రీయ సంగీతాన్ని కొంచెం సోషల్ మీడియా ట్రెండ్స్కి అనుగుణంగా మార్పులు చేస్తే ఖచ్చితంగా పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉంటుందని అనే ఆలోచనతో మీరేమైనా మార్పులు చేస్తారు? నేను రీసెంట్గా హ్యావ్ స్టార్టెడ్ గర్ల్స్ బ్యాండ్ అండి. అంటే మొత్తం అమ్మాయిలతో ఒక బ్యాండ్ స్టార్ట్ చేశాను. అంటే అక్రాస్ ద ఇండియా వేరే వేరే స్టేట్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వస్తారనమాట. ఫీమేల్ బ్యాండ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చెన్నై, బెంగళూరు, ఇలా కేరళ, ఇలా చాలా స్టేట్స్ నుంచి మేమందరం ఫామ్ అయ్యి ఒక ఫీమేల్ బ్యాండ్ స్టార్ట్ చేసాము. సో మాకేంటంటే ఈ భజన్ క్లబ్బింగ్, భజన్ జామింగ్ కూడా వీఆర్ స్టార్టింగ్ అనమాట. సో చూడాలి ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పి రీసెంట్గా మేము మన ఎంపీ జీవి నరసింహారావు గారు ఉన్నారు కదా, ఆయన చేసిన సంక్రాంతి ఈవెంట్లో కూడా మేము పర్ఫామ్ చేయడం జరిగింది బ్యాండ్తో. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఈవెంట్స్ అనమాట. అంటే ఇప్పటివరకు ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా రీసెంట్? యా అండి, రీసెంట్గా అంటే లైక్ ఈ బ్యాండ్తోని ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేశాము. బట్ కొన్ని రోజులు అయ్యాక ఒక టూర్ లాగా కూడా చేద్దామని ఉద్దేశం. అంటే ఇప్పుడు చూస్తే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ట్వీట్ కావచ్చు, ఆయన ఇచ్చిన సందేశం తర్వాత సంగీతాన్నే ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి అని అనుకునేటువంటి యూత్కి మీరేం చెప్తారు? అంటే సంగీతాన్ని ప్రొఫెషన్గా తీసుకునే యూత్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావాలండి. అంటే ఎక్కువ లైక్ ఫిలిం మ్యూజిక్కి వాటికి దే ఆర్ సపోర్టింగ్, బట్ కొంతమంది కర్ణాటిక్ మ్యూజిషియన్స్ ఫుల్ టైంలో అంటే ఇదే వాళ్ళు జీవనోపాధిగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పచ్చు. అంటే చెన్నైలో ఉండొచ్చు, బట్ ఇక్కడ ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న కళాకారులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా మంచి ఒక ప్రోత్సాహకంగా ప్రోగ్రామ్స్ ఉండాలి, అవకాశాలు ఉండాలి. ఇది ఫుల్ టైం తీసుకోవాలంటే వాళ్ళకే ఒక నమ్మకం ఉండాలని నేను అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు చేస్తే బాగుంటుంది. శివాదూత శివారాధ్య శివమూర్తి శివంకరి సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని శివప్రియ శివపరాశ్రీ చక్రరాజనికేతని కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి వాగ్వాదిని వామకేశి వాగ్నిమండలవాసిని వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి నామకేశిని మానస్థ వాంఛితార్థప్రదాయిని కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి అంటే ఈ గొప్ప గుర్తింపు వచ్చిన తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్టులు కావచ్చు, ఆల్బమ్లు కావచ్చు, ఏ ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? సో నేను సౌందర్య లహరి అని ఆదిశంకరాచార్యుల వారు చేసిన లిటరేచర్ ఒకటి ఉంది, శ్లోకాలు అని చెప్పి. సో అది నేను రాగాల్లో పాడి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను మా వారు కలిసి భగవద్గీత శ్లోకాలు కూడా వీఆర్ డూయింగ్ ఇట్ అనమాట. సో మా ప్రత్యేకత ఏంటంటే మేము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని వీడియోస్ జనరేట్ చేసి, అంటే అప్పుడు ఆ విజువల్స్ అంటే విజువల్లీ కూడా యూత్కి తెలియాలి అని చెప్పి. అంటే మనం చిన్నప్పటి నుంచి కథలు విన్నాం, బట్ విజువల్లీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడం. బట్ ఇప్పుడు టెక్నాలజీ హెల్ప్తో వీ కెన్ డూ ఇట్ అని చెప్పి మేము ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాము. సో వీఆర్ కమింగ్ అప్ విత్ దట్.
సో మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతుంది? మెయిన్లీ నాకు మ్యూజిక్లో ఉండడం చాలా ఇష్టం అండి. సో మ్యూజిక్లోనే ఉండి ఐ జస్ట్ వాంట్ టు ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అండ్ మా గురువుగారు చెప్తూ ఉంటారు, మోదుమూడి సుధాకర్ గారు, లైక్ మన భారతీయ సంగీతం నేర్చుకుంటే వీ కెన్ ప్రజెంట్ ఎనీ కైండ్ ఆఫ్ స్టైల్ ఇన్ ద వరల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలమురళి కృష్ణ గారు ఉన్నారు, ఆయన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం నేర్చుకుని ఫ్రెంచ్ మ్యూజిక్ పాడి అక్కడ గవర్నమెంట్తో అవార్డు తీసుకున్నారు. సో అన్ని యొక్క నాలెడ్జ్ అదంతా కూడా మన సంగీతంలో బాగా ఎక్కువ ఉంది. సో నాకేంటంటే ఐ వాంట్ టు ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ యూత్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ అంతే. అంటే మీరు ఇప్పుడు చూస్తే చాలామంది సంగీత దర్శకుల వద్ద పాటలు పాడారు, అలాగే చాలామంది రచయితల తాలూకా పాటలు కూడా మీరు చూడటం జరిగింది. సో మీరు ఇంకా ఈ సంగీత దర్శకుడి దగ్గర పాడాలి అలాంటి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? నాకు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాలని ఉంది. సో అంటే ఒకళ్ళకి స్టిక్ ఆన్ అవ్వడం అలా అని కాదు. సో అవకాశం వస్తే అందరి దగ్గర వర్క్ చేయాలని ఉందండి. సో మొత్తం మీ జర్నీలో ఎలాంటి సహకారం లభించింది ఫ్యామిలీ నుంచి కానీ వీటన్నిటి నుంచి? ఎలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్? అంటే ముఖ్యంగా మా అమ్మ నాన్న నా సపోర్ట్, అంటే వాళ్ళిద్దరూ నన్ను ప్రోత్సహించడం, తీసుకురావడం. మా నాన్నగారు కూడా మంచి సింగర్, ఆయన కూడా పాటలు పాడతారు. దాని తర్వాత అంటే మా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు, అందరూ కూడా మంచి సపోర్ట్. మా బ్రదర్ కూడా మంచి ఎడిటింగ్లో వాడు కూడా చిన్నప్పుడు హెల్ప్ చేసేవాడు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ మొత్తం హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను పాడతీగా ఈటీవీ పాడతీగలో పార్టిసిపేట్ చేశాను. అండ్ మా అత్తయ్య గారు, మావయ్య గారు, బావగారు, అక్క వీళ్ళందరూ కూడా ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్. అంటే మీరు ఒక దేశభక్తి గీతాలతో మాతృభూమి అని ఒక ఆల్బమ్ చేశారు, అలాంటి ఆల్బమ్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా అండి, డెఫినెట్లీ. అంటే నేను రాయగలను, కంపోజ్ చేయగలను అన్న ఇది నాకు కూడా ఐడియా లేదు ఆ పాట చేసే వరకు. సో ఆ పాట నాకు 19 years ఉన్నప్పుడు నేను రాసుకొని కంపోజ్ చేసి పాడాను అనమాట. ఈవెన్ నేనే దానికి ప్రోగ్రామింగ్ కూడా చేశాను, అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయించి. సో అటువంటి ఇది ఎప్పుడు వస్తుందంటే మేబీ ఒక ఇన్స్పిరేషన్, ఇలాంటి ఇన్స్పిరేషన్ ఏమైనా దొరికినప్పుడు వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి ట్వీట్తో సంచలనంగా మారినటువంటి శ్రీలలిత మున్ముందు ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరిన్ని ఆల్బమ్లు చేసేలా తమ ప్రణాళికలు ఉంటాయని చెప్తున్నారు. జయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ. యజ్ఞకర్త్రి యజ్ఞభర్త్రి యజ్ఞమానస్వరూపిణి యజ్ఞరూపా ప్రియా వ్రత యజ్ఞవాటి విలాసిని యత్ర మంత్ర మనోన్మణిని యోగిని గణసేవిత కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి విజయవాడపురమునందు కృష్ణవేణి తటమున ఇంద్రకీల పర్వతమున సుందరముగా వెలసిన మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి